లోక్సభ సంగ్రామంలో మాటలు తూటాల్లా పేలుతున్నాయి. విమర్శలు అణు విస్ఫోటనాలను తలపిస్తున్నాయి. కాంగ్రెస్ పవర్లోకి వస్తే మహిళల మెడలో తాళిబొట్లను కూడా దోచుకుంటుందని బీజేపీ, మోదీ మరో పుతిన్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ వార్కు తెరలేపాయి. అంతేకాదు, ఎన్నికల కమిషన్కు పరస్పర ఫిర్యాదులతోనూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ ప్రధానులు టార్గెట్ అవుతున్నారు. ఇంతకు రెండో విడత పోలింగ్కు రంగం సిద్ధమవుతున్న వేళ ఈ రేంజ్ రాజకీయ రచ్చకు రీజన్ ఏంటి? 2006 నాటి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు ఎందుకు రీసౌండ్ చేస్తున్నాయి? సెకండ్ ఫేజ్ పోలింగ్ వేళ రచ్చరేపుతున్న రాజకీయం. కమలం కాంగ్రెస్ మధ్య మాటల మంటలకు రీజన్ ఏంటి? क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? देश को आप कैसा आगे लेंगे वो इम्पोर्टेंट है. वो छोड़कर आप हिंदू मुसलमान. మన్మోహన్ వ్యాఖ్యలు ఎందుకని రీసౌండ్ ఇస్తున్నాయి? The Muslim minority, the first claim on our resources. లోక్సభ సంగ్రామంలో రెండో విడత పోలింగ్ కు రంగం సిద్ధమవుతోంది. సెకండ్ ఫేజ్ ప్రచారానికి మరొక రోజే సమయం ఉంది. మొత్తం 89 స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. దీంతో అధికార విపక్ష పార్టీలు ప్రచారంలో గేర్లు మార్చేశాయి. అయితే ఆ దూకుడే ఇప్పుడు రాజకీయ రచ్చకు రీజన్ గా మారింది. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రధాని మోడీ చేసిన ఓ కామెంట్ ఈ సెకండ్ ఫేజ్ పోల్స్ లో సెగలు పుట్టిస్తోంది. ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోడీ మార్కు విమర్శలు ఇవి. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునః పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిందని, ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచుతారని మోడీ విమర్శించారు. మీ ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా అని ఓటర్లను ప్రశ్నించారు ప్రధాని. వామపక్షాల ఉచ్చులో చిక్కిన కాంగ్రెస్ మావోయిజం సిద్ధాంతాలను అమలు చేయాలని చూస్తోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మోడీ చేసిన ఒకే ఒక్క కామెంట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదంతా మైనారిటీలైన ముస్లింలకు పంచుతుందని. ఈ విమర్శే ఇప్పుడు రచ్చరేపుతోంది. भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे मैं कहने आया. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. మొదటి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిని చూసి అసంతృప్తికి గురైన మోడీ మరిన్ని అబద్ధాలతో, విద్వేష వ్యాప్తితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తింది. భారతదేశ చరిత్రలో మోడీ స్థాయిలో మరే ప్రధాని ఆ పదవి ప్రతిష్టను ఇంతలా దిగజార్చలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇచ్చే శిక్షణలో ప్రత్యేకత అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతి భారతీయుడి సమానత్వాన్ని కోరుకుంటుందని, ప్రధాని తీరు చూస్తుంటే గోబెల్స్ లాంటి మన నియంత కుర్చీ కదులుతోందని స్పష్టమైపోతోందని ఖర్గే అన్నారు. ఖర్గే మాత్రమే కాదు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ దగ్గర నుంచి కపిల్ సిబల్ వరకు అందరిది అదే మాట. నఫరత్ కే ఘోడే కా दूल्हा बनकर आप कभी हिंदुस्तान को बरकरार नहीं रख सकते. ये बहुत ही दुर्भाग्यपूर्ण बात है और एनडीए भाजपा की बौखलाहट दिखाती है कि जिस तरह के अनर्गल बयान प्रधानमंत्री की तरफ से आ रहे हैं. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ సరళిని చూసి మోడీ ఒత్తిడికి గురయ్యారు అనేది కాంగ్రెస్ ఆరోపణ. ఆ ఒత్తిడితోనే మోడీ మానసిక సమతుల్యతను కోల్పోయినట్టు కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. అసలే మోడీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ హస్తం లీడర్లు మరో సంచలనానికి తెరతీశారు. గుర్తుపెట్టుకోండి, బీజేపీ దక్షిణమే సాఫ్, ఉత్తరమే హాఫ్ అంటే దక్షిణ భారతంలో శూన్యం, ఉత్తర భారతంలో సగమే అన్నారు జైరాం రమేష్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హిందూ ముస్లిం అని ఎక్కడ ఉందో ప్రధాని చూపాలని కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జి పవన్ ఖేడా సవాలు విసిరారు. పునః పంపిణీ గురించి మేనిఫెస్టోలో మాట్లాడనే లేదని, సమగ్ర సామాజిక ఆర్థిక కులగణన తమ విధానమని అన్నారు. कांग्रेस के मैनिफेस्टो में कहीं भी मैं चुनौती करता हूं प्रधानमंत्री, कहीं मुसलमान या हिंदू कोई इस तरह का शब्द हो
तो हमें बताएं। నిజానికి కాంగ్రెస్ పై మోడీ విమర్శలు పొరపాటున చేసినవేం కావు, పక్కా ప్రణాళికతో చేసినవే. ఎందుకంటే ప్రజల సంపద ముస్లింలకు పంచుతారన్న వ్యాఖ్యలు ఈ స్థాయిలో దుమారం రేపినా ప్రధాని వెనక్కి తగ్గలేదు. పైగా కాంగ్రెస్ విధానమే ఇదంటూ పక్కా ఆధారాన్ని చూపుతూ ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియోలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కామెంట్ల చుట్టూ ఇప్పుడు రచ్చ రాజుకుంటోంది. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on our resources. యూపీఏ హయాంలో 2006 డిసెంబర్ 9న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ కార్యక్రమంలో మాట్లాడిన వీడియో ఇది. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా వారికి సాధికారత కల్పిస్తూ తాము వినూత్న ప్రణాళికల్ని తీసుకురాబోతున్నామని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. దేశంలోని వనరులపై వారికే తొలి హక్కు ఉండాలి అని మన్మోహన్ చెబుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. దీన్ని బీజేపీ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ కు తమ సొంత ప్రధానిపైనే నమ్మకం లేదు అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. 2006లో ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై ఏర్పాటు చేసిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిపై అప్పట్లోనూ తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో నాడు ప్రధానమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని, తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వెల్లడించింది. కానీ ఇప్పుడు అదే వీడియో దేశ రాజకీయాల్లో రచ్చరేపుతోంది. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ సైతం ఓ వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. Agriculture, irrigation and water resources, health, education, critical investment in rural infrastructure and the essential public investment needs of general infrastructure, along with programs for the uplift of scheduled castes, scheduled tribes, other backward classes, minorities and women and children. నిజానికి 10 ఏళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధిని జనంలోకి తీసుకువెడుతూనే కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పిదాలను ప్రచారం చేస్తోంది బీజేపీ. తొలి విడత ఎన్నికలకు ముందు తమిళనాట కచ్చతీవు వివాదాన్ని హైలైట్ చేస్తూ మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరను తప్పుపట్టింది. ఇప్పుడు మరో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే కచ్చతీవు, కశ్మీర్, చైనాతో సరిహద్దు వివాదాలు వంటి అంశాల్లో నెహ్రూను టార్గెట్ చేయటం, దేశంలోని వనరులపై మైనారిటీలదే తొలి హక్కు అని యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తన వాదనకు మద్దతుగా మోడీ ఉదహరించడం ఒక్కటి కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ విమర్శలు మైనారిటీలను బీజేపీ మరింత దూరం చేసే ప్రమాదం ఉందనేది వారి మాట. మరి ఈ వివాదం చివరికి ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.